రే శివ, నీకు హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ కార్డు వచ్చింది. అమ్మ నేను రమ్మంది. రే శివ, నీ ఇంటర్వ్యూ కార్డు అక్కడ ఉంది చూడు. ఇవాళ బయలుదేరాలి. నీకు కావాల్సినవన్నీ సర్ది పెట్టాను. ఏవైనా మర్చిపోయి ఉంటే నువ్వు చూసి సర్దుకో. మీ అక్కకు కూడా ఫోన్ చేసి చెప్పాను నువ్వు వస్తున్నావని. నువ్వు అసలు అక్కకి ఎందుకు ఫోన్ చేసావు అనవసరంగా? అదేం మాట్రా, అక్కడ ఉండకుండా నువ్వు ఇంకెక్కడుంటావు? నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, అక్కడే ఉండి చదువుకుంటాను. అంతేగాని అక్క ఇంటికి మాత్రం వెళ్ళను, హాస్టల్లో ఉండి చదువుకుంటాను. రే ఏమిటా నువ్వనేది? అక్క ఇల్లుంచుకొని అక్కడికి వెళ్ళనంటావేంటి? వెళ్ళని చెప్తున్నాగా. ఆయన గారు మొహం చూడటం నాకు ఇష్టం లేదు. ఏం మాటలు రవి? ఆయన ఈయన మర్యాద లేకుండా నువ్వు అక్కడుండి చదువుకోనంటే హైదరాబాద్ వెళ్ళక్కర్లేదు. దానికి పెళ్ళయి ఎన్నేళ్ళైంది? ఎన్నడైనా కంట తడితే ఇంటికి వచ్చిందా? వెళ్ళడట. అతను ఏం చేశాడు రా నిన్ను? వెళ్ళండిగా, వదిలేయి. నేను చెప్తే నువ్వు మాటను ఉండు. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఏమండి, నేనే మాట్లాడేది. ఆయన హైదరాబాద్ వరకు వెళ్తారట, కానీ అక్కింట్లో మాత్రం ఉండరట. ఏమిటో అడగండి. ఉండండి, పిలుస్తాను. వచ్చి మాట్లాడు. నాన్న రా. వెళతాను, ఉంటాను. వెళ్తాడట, ఉంటాడట. త్వరగా వచ్చేయండి. ఏంటి ఇవన్నీ? కారపొడి, పప్పుపొడి, వడియాలు, అప్పడాలు అన్నీ మెక్క కోసినరా. ఏ నువ్వు కూడా వస్తున్నావా? నువ్వు తీసుకెళ్ళవా? ఇవన్నీ నేను మోసుకెళ్ళాను. ఏమిటా నువ్వు అనేది? అది ఇక్కడికి వచ్చి 6 నెలల పైన అయింది. అన్నీ అయిపోయి ఉంటాయి, అందుకే ఇవన్నీ తయారు చేశాను. తీసుకెళ్ళను అంటే ఏమిటి అర్థం? తీసుకువెళ్ళను అని అర్థం. నీతో పెద్ద గొడవ అయిపోయింది. ఏంటిదంతా? కారపొడి, వడియాలు, అప్పడాలు. చదువుకునే కుర్రోడు బీబీకి డబ్బాలు గడ్డ పంపుతావా? అన్ని లోపల పెట్టు, మనం వెళ్ళేప్పుడు తీసుకెళ్దాం. ఏమైనా ఉంటే మీ అక్కయ్యతో మాట్లాడు. వెళ్ళగానే ఫోన్ చేయి. అలాగే నాన్న. నచ్చాడా? ఊరుకోరా. నచ్చాడా? ఊరుకోరా. అక్క, ఈ పెళ్లి కొడుకు నాకు నచ్చలేదక్క. మీసాలే లేవు, ఒంటెలా ఉన్నాడు. ఈ పెళ్ళొద్దక్క, నచ్చలేదని చెప్పే. నోరు వస్తావా? అమ్మా, ఈ పెళ్లి కొడుకు ఏం బాగోలేడమ్మా. మీసాలే లేవు, ఒంటెలా ఉన్నాడు. అక్కకి తగినవాడు కాదమ్మా. రేయ్, అలా అనకూడదు. లేదు నాన్న, నాకు నచ్చలేదు.
శివ రారా రారా రే ఆ. ఎలా ఉన్నావురా? ఎలా తప్పించుకున్నావు? అదా ఎందుకు అడుగుతావులే, డబ్బాల నిండా ప్యాక్ చేసింది. నాన్నగారు వచ్చి కాపాడారు. పోయినసారి వచ్చినప్పుడు నేను ఎరుకున్నాను, అమ్మ బోల్డెన్ ఇచ్చింది. నాకు కావాల్సినంత వరకు ఉంచుకుని మిగిలినవన్నీ అందరికి పంచాను. ఏమిటో ఇక్కడ ఏం దొరకలేదు. అవునవును. ఏంటి ఈ గడ్డం? ఇదే ఆ? చేయలేదు. సరే రా. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. నీకు మేడ మీద రూమ్ ఏర్పాటు చేశాను. నువ్వు వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. ఆ రూమ్ నీకు నచ్చితే సరే, నచ్చకపోతే కింద మీ బావ రూమ్ ఉంది, అక్కడ నువ్వు ఉండొచ్చు. అక్కర్లేదు, నేను పైన ఉంటాను. ఏమండి, ఏంటి? మా తమ్ముడు మొదటిసారి ఇంటికి వచ్చాడు. ఎలా ఉన్నావురా అని పలకరించొచ్చుగా. మొదటిసారి ఇంటికి వచ్చాడు, నేను పలకరించాననుకో వాడి పారిపోతే వద్దు. ఇదేమిటండి, ఆదివారం పూట ఎక్కడికి వెళ్తున్నారు? నా ఫ్రెండ్ ఇంటికి. మీ తమ్ముడు రాకరాకు వచ్చాడు, ఇద్దరు ఏదైనా మాట్లాడుకోవచ్చు. మధ్య నేనెందుకు, పానకల పొడకల, అందుకే వెళ్తున్నాను. తను ఏదైనా బయటికి వెళ్ళాలంటే ఈ స్కూటర్ తాళాలేవు. మరి మీరు? ఆటోలో వెళ్తాను. రే శివ, రా టిఫిన్ చేద్దాం. ఆయన తిన్నారా? ఆయన ఎప్పుడో తిని బయలుదేరారు. నువ్వురా. ఏయ్, ఆ బండి తాళాలు ఇచ్చేళ్ళారు, నీకు కావాలంటే నువ్వు వాడుకోవచ్చు. నాకు బండే అక్కర్లేదు, బస్సులో వెళతాను. పరువపు పొగరుతో చూపుల జడు నన్ను తాకెలే. ఒక కొన కాలిన గొలుసుట పాసలు మది కుదిపెలే. తగినట్టి గుట్టు తట్టి నురుగుల వరదే సాగలే. మనుషుల మధ్యన దేవత దర్శనమాయలే. సొగసరి చూపులు మరి మరి సౌకగా పులకించలే. వన తాక ఎండే మండే కొత్త కొత్త అనుభవం కలిగేలే. కల ఏదో నిజమేదో ఒక బదులివ్వమని మది అడిగలే. నాంపల్లె రండి, రైల్వే స్టేషన్ దిగవాలి, దిగండి రండి. ఏమండి ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఏ
ఆ వివరాలు మీకు చెప్పాలా? అని కాదు, తిరిగి చూశారు అందుకని అడిగాను. నేనే మిమ్మల్ని చూడలేదు. అబద్ధం చెప్పకండి, నేను చూశాను. మళ్ళీ బస్సు ఎక్కినప్పుడు మీ మొహంలో సంతోషాన్ని చూశాను. ఊరికా? అవును, రాజమండ్రి. రాజమండ్రా? రాజమండ్రి ఇదిగోండి. హీరో పెనండి. ఛే, చూడకుండా ఉండాల్సింది. ఊరు కొత్త? అవును, మీరు ఎలా కనిపెట్టారు? చూస్తేనే తెలుస్తుంది. అవునండి, పేరు శివ, ఊరు సింహాచలం. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని ఇక్కడికి వచ్చాను. అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ఏమిటి మీ పేరు? మీకెందుకు? పేరెందుకు అడుగుతారు? పిలవడానికి. స్టెల్లా. ఓ, క్రిస్టీనా? ఏమిటి ఏమిటి ఇంకో 2 hours ఇక్కడ ఉంటారా? మళ్ళీ వస్తారా లేక అక్కడే ఉంటారా? నేనే రాజమండ్రి వెళ్ళడం లేదు, నా ఫ్రెండ్ వెళ్తోంది. అయితే అబద్ధం ఎందుకు చెప్పారండి? అడగగానే అన్ని వివరాలు మీకు చెప్పాలా? ఏ, నేను చెప్పలేదా పేరు శివ, ఊరు సింహాచలం అని? మీరెందుకు అబద్ధం చెప్పారు? మీరు బాయ్స్ అడగకుండానే అన్ని చెప్పేస్తారు, మేం కూడా అలా చెప్పాలా? ఏయ్ ఆటో! ఏమండి, ఇలా నడు రోడ్లో వదిలేసి వెళ్తే ఎలాగండి? మళ్ళీ ఎప్పుడు కలవడం? చెప్పండి, మీ అడ్రస్, ఫోన్ నంబరు ఏదో ఒకటి. మీకు ధైర్యం చాలా ఎక్కువ. ఓ ఆడపిల్లని చూశారు, తిరిగి చూడగానే వెంటబడి వచ్చారు. ఇప్పుడు అడ్రస్, ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఎక్కడో తన్నులు తింటారు. అవునవును, సింహాచలం నుంచి తన్నులు తినడానికే వచ్చాం. చెప్పండి. ఏమండి, మళ్ళీ మనం ఎప్పుడు కలవడం? చూద్దాం. ఇవాళేగా కలుసుకున్నా, ఈ ఊళ్ళోనేగా ఉంటున్నా. అదృష్టం ఉంటే మళ్ళీ మీట్ అవుదాం. పోనీ. తనేమో అదృష్టం ఉంటే మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంత పెద్ద సిటీలో మళ్ళీ తను చూడగలనా? చూడలేనా? చూసేతావా? బొరుసు.
ఏమిటి మీ పేరు? స్టెల్లా. ఓ క్రిస్టియనా? ఏమండి? హలో, పేరు స్టెలా అన్నారు, మతం మార్చుకున్నారా? షూ, ఊరుకోండి. ఎందుకలా అబద్ధం చెప్పారు? ఆ? మీరేమో స్టెల్లా అని చెప్పి వెళ్ళిపోయారు, నేనేమో చర్చిల చుట్టూ తిరుగుతున్నాను. ఎందుకలా తెప్పిస్తున్నారు? మాట్లాడకుండా దండం పెట్టుకోండి. ఆ. ఆ? పేరేమిటండి? ఏమిటిదంతా? మీ అసలు పేరేంటి? ప్రియా. ప్రియా? మన స్టెల్లా అన్నారు? తమాషా కన్నాను. ఏమండి, ప్రియా మీ అసలైన పేరా, లేక రేపు పరదా గిరదా కప్పుని ఫాతిమా అంటారా? చచ్చా, అలా ఏమన్నావు? ఇదే నా పేరు. మీరేమో అదృష్టం ఉంటే మళ్ళీ కలుద్దాం చెప్పి వెళ్ళిపోయారు. నాకు అదృష్టం కాస్త తక్కువ అండి. మిమ్మల్ని చూసి వారం రోజులైంది, ఇప్పుడే చూస్తున్నాను. చూడండి ప్లీజ్, ఇవేం వద్దండి. మీరు ఎక్కడ ఉంటున్నారో చిన్న క్లూ అయినా ఇవ్వండి. మీ వయసు కుర్రాళ్ళు చాలా మంది తిరుగుతుంటారు. ఆ ఏరియాకి వచ్చి చూడండి. అడ్రస్ ఏమో చెప్పరంటున్నారు. సహం కొబ్బరి చెప్పు కూడా ఇవ్వరా? మీరు వెళ్ళండి, నా దగ్గర ఉంటుంది. దీని నుంచుకొని ఏం చేసుకుంటారా? ఏదో ఒకటి చేసుకుంటాను.